శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాల అనుకూలత పెరగటానికి, వ్యతిరేకించే గ్రహాల వ్యతిరేకత తగ్గటానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి దానాలు ఇవ్వాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 10 రోజులు రాశి ఫలితాలు ఏ విధంగా. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ మధ్యలో 10 రోజుల రాశి ఫలితాలు పరిశీలిస్తే, ప్రధానంగా 10 రోజుల రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాల్లో సూర్యుడు 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. వృశ్చిక రాశి వాళ్ళకి 10 రోజుల్లో సూర్యుడి బలం లేదు కాబట్టి ప్రమోషన్లు ఆలస్యం అవుతూ ఉంటాయి. కెరీర్ డెవలప్మెంట్ డిలే అవుతూ ఉంటుంది. బాస్తో కానీ కొలీగ్స్తో కానీ డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా మాట్లాడాలి. హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. అలాగే అగ్రికల్చర్లో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. తండ్రితో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే విభేదాలు పెరుగుతాయి. సూర్యుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆ దోషం పోవటానికి గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి, లేదా కేజింబావు గోధుమలు పంతులు గారికి దానం ఇవ్వాలి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రోజు 21 సార్లు చదవాలి. విష్ణు పంజర స్తోత్రం కానీ, విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ వింటే మంచిది. ఇవి చేసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే బుధుడు ఆగస్టు 1 నుంచి ఆగస్టు 10 మధ్యలో ఈ 10 రోజుల్లో వృశ్చిక రాశి వాళ్ళకి 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 8వ సంచారం, తర్వాత 5 రోజులు 9వ సంచారం. బుధుడు ఫేవరబుల్ లేడు. అసలు ఈ 10 రోజుల్లో బుధుడు ఫేవరబుల్ లేడు. 8, 9 స్థానాల్లో బుధుడు ఫేవరబుల్ కాదు. కాబట్టి వృశ్చిక రాశి విద్యార్థులు హార్డ్ వర్క్ తోనే సక్సెస్ సాధించగలరు. హార్డ్ వర్క్ లేకపోతే మాత్రం వృశ్చిక రాశి విద్యార్థులు సక్సెస్ సాధించలేరు. కాబట్టి హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూకు బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తేనే ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేస్తారు. ప్రిపేర్ అవ్వకుండా ఇంటర్వ్యూకి వెళ్తే పర్ఫామ్ చేయలేరు. వ్యాపారం కూడా కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, లేకపోతే వ్యాపారంలో పెద్దగా లాభాలు కనిపించవు. కాబట్టి విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి, వృశ్చిక రాశి వాళ్ళకి బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేయాలి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని వినాలి. అలాగే గణపతికి సంబంధించిన ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ప్రతిరోజు ఓం గం గణపతయే నమః 21 సార్లు చదవండి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టండి, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వండి. ఈ పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. బుధుడిని మనం అనుకూలంగా మార్చుకోవచ్చు. అలాగే కుజుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఆగస్టు 1 నుంచి ఆగస్టు 10 మధ్యలో 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 7వ సంచారం, తర్వాత 8 రోజులు 8వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు కుజుడికి ఫేవరబుల్ కాదు, కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు. మొదటి 2 రోజులు 7వ సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆగస్టు 1, ఆగస్టు 2 ఈ 2 రోజుల్లో ఎవరైనా పెళ్లి చూపులకు వెళితే పెళ్లి నిశ్చయం కావటం కష్టము. మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే తర్వాత 8 రోజుల్లో కుజుడు 8వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కింద పడి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. బండిలో వెళ్తున్నా, కారులో వెళ్తున్నా దుర్గా స్వరూపమైన వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని వెళ్ళండి, అప్పుడు ప్రమాదాలను అరికట్టవచ్చు. కానీ మామూలుగా అయితే 8వ ఇంట్లో ఉన్న కుజుడు వాహన ప్రమాదాలను కలిగింపజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కుజుడు మాత్రం 7, 8 స్థానాల్లో వ్యతిరేకంగానే ఉన్నాడు. ఓవరాల్ గా కుజుడు బాలేడు కాబట్టి ప్రాపర్టీస్ కొనటానికి బలం లేదు, ప్రాపర్టీస్ అమ్మటానికి బలం లేదు, రియల్ ఎస్టేట్ కూడా యావరేజ్ గా ఉంది, బ్యాంక్ లోన్ శాంక్షన్ అవటం ఆలస్యం అవుతుంది, అప్పులు చుట్టుముడుతూ ఉంటే బ్రదర్స్ తో కూడా డిస్ప్యూట్స్ పెరుగుతాయి. కుజుడిచ్చే ఈ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని రోజు 9 సార్లు చదువుకోవాలి. నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలపడం కానీ, లేదా కేజింబావు కందులను తీసుకోవటం కానీ చేయాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపితే వాటిని ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు తీసుకుంటే వాటిని పంతులు గారికి దానం ఇవ్వాలి. అప్పుడు వీటిల్లో ఏ పరిహారం చేసినా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడు మాత్రం 11వ స్థానంలో ఎక్సలెంట్ గా ఉన్నాడు. శుక్రుడు 11వ ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది? ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంటుంది.
అది కూడా స్త్రీల వల్ల ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ఉన్నట్టుండి జీవితంలో ఎదగటానికి 11వ స్థానంలో శుక్రుడి సంచారం యోగిస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళకి 11వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ధనలాభం ఉంటుంది, వస్తులాభం ఉంటుంది, ప్రాపర్టీస్ కొనటం డిలే అయినా కూడా బంగారం కొనుక్కోగలుగుతారు. అలాగే స్నేహితులు బంధువుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈ ప్రయోజనాలన్నీ కూడా 11వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల పొందగలుగుతారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక లాంటి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. కళారంగంలో కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. కాబట్టి ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడి బలం ఎక్సలెంట్ గా ఉంది. మిగిలిన 3 గ్రహాల బలం లేదు. రవి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే గనక అప్పుడు ఆగస్టు 1 నుంచి ఆగస్టు 10 మధ్యలో వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ముఖ్యమైన కార్యనిమిత్తమై మనం బయటికి వెళ్ళేటప్పుడు పనులు విజయవంతం కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే కొన్ని ప్రత్యేకమైన సమయాలు ఉన్నప్పుడు పని మీద బయటికి వెళ్ళాలి. అలాగే ఒక్కొక్క వారం ఒక్కో దిక్కు వైపు ప్రయాణం చేయకూడదని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఎప్పుడైనా పని మీద బయటికి వెళ్ళటానికి అనుకూలమైన రోజులు బుధవారం, గురువారం, శుక్రవారం అని కాలామృతం అనే గ్రంథంలో చెప్పారు. కాబట్టి ముఖ్యమైన పనులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ 3 రోజుల్లో పని మీద బయటకు వెళితే చాలా వరకు ముఖ్యమైన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. సోమవారం కూడా మంచిదే. అయితే బుధ, గురు, శుక్ర ఎక్కువ శుభ ఫలితాలను ఇస్తాయి. కాలామృతం అనే గ్రంథంలో ఏం చెప్పారంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దిక్కు వైపు ప్రయాణం చేయకూడదని చెప్పారు. దీన్ని వారసుల దోషము అంటారు. ఎవరైనా సోమవారము, శనివారము బయటికి వెళ్ళేటప్పుడు తూర్పు వైపు ప్రయాణం చేయకూడదు. ఆదివారము, శుక్రవారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పడమర దిక్కు వైపు ప్రయాణం చేయకూడదు. మంగళవారం, బుధవారం ఉత్తర దిక్కు వైపు ప్రయాణం చేయకూడదు. గురువారం దక్షిణం వైపు ప్రయాణం చేయకూడదు. చేస్తే పనులు తొందరగా జరగవని కాలామృతం అనే గ్రంథంలో చెప్పారు. మరి ఒకవేళ ఖచ్చితంగా ఆ దిక్కు వైపే ప్రయాణం చేయాల్సి వస్తే అప్పుడేం చేయాలి? కొన్ని పదార్థాలు తిని మనం పని మీద బయటికి వెళ్ళొచ్చు, ప్రయాణం చేసుకోవచ్చు. అప్పుడు దోషం ఉండదని కూడా కాలామృతం అనే గ్రంథంలో చెప్పారు. ఎప్పుడైనా వెళ్ళకూడని దిక్కు వైపు వెళ్ళకూడని రోజుల్లో ప్రయాణం చేయవలసి వస్తే ఆ రోజు ఆదివారం అయితే నెయ్యితో చేసిన పదార్థం ఏదైనా తిని వెళ్ళాలి, లేదా 2 నెయ్యి చుక్కలు నోట్లో వేసుకొని వెళ్ళాలి. సోమవారం అయితే కొంచెం పాలు తాగి వెళ్ళాలి. మంగళవారం బెల్లం ముక్క తిని వెళ్ళాలి. బుధవారం నువ్వులు నోట్లో వేసుకుని వెళ్ళాలి. గురువారం పెరుగు తిని వెళ్ళాలి. శుక్రవారం గోధుమలు తిని వెళ్ళాలి. శనివారం మినుములు కొన్ని నోట్లో వేసుకొని లేదా మినపప్పుతో చేసిన పదార్థాలు తిని వెళ్ళాలి. ఇట్లా వారాన్ని బట్టి ఆ పదార్థం తిని గనక మనం పని మీద బయటికి వెళితే వారసుల దోషం ఉండదు. అంటే ఫలానా వారం ఫలానా దిక్కుకు ప్రయాణం చెయ్యకూడదు అని ఉన్నప్పటికీ ఆ దిక్కు వైపు వెళ్ళినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే కొన్ని సమయాలు కూడా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అవి చాలా అద్భుతమైన సమయాలు. అసలు కష్టసాధ్యమైన పని కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వాలంటే ఆ సమయాల్లో బయటికి వెళ్ళాలి. వాటిలో మొట్టమొదటిది గోధూళి ముహూర్తం. గోధూళి ముహూర్తం అంటే ఏంటంటే సూర్యాస్తమయం సమయంలో ఆవులన్నీ ఇంటికి తిరిగి వచ్చేటటువంటి సమయాన్ని గోధూళి ముహూర్తం అంటారు. సరిగ్గా ఈ టైం ఎప్పుడు ఉంటుందంటే మీరు ప్రతిరోజు పంచాంగం చూసుకుంటే సూర్యోదయం, సూర్యాస్తమయం అని ఉంటాయి. సూర్యాస్తమయానికి 12 నిమిషాల ముందు మొదలయ్యి సూర్యాస్తమయం తర్వాత 12 నిమిషాల పాటు కొనసాగే కాలాన్ని గోధూళి ముహూర్తం అంటారు. అంటే కరెక్ట్ గా సూర్యాస్తమయం ఏ టైంకి అవుతుందో ఏ రోజైనా సరే ఆ టైంకి ముందు 12 నిమిషాలు, ఆ టైంకి తర్వాత 12 నిమిషాలు, మొత్తం కలిపితే 24 నిమిషాలు. ఈ టైంని గోధూళి ముహూర్తం అంటారు. ఈ గోధూళి ముహూర్తంలో మీరు పని మీద బయటికి వెళితే మీ ప్రయాణాలు బ్రహ్మాండంగా అవుతాయి, మీ పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే ఇంకొక అద్భుతమైన ముహూర్తం గురించి కూడా మనకి కాలామృతం అనే గ్రంథంలో చెప్పారు. అదే అభిజిత్ ముహూర్తము. అభిజిత్ ముహూర్తం అనేది ప్రతిరోజు మధ్యాహ్నం టైంలో ఉంటుంది. సరిగ్గా మధ్యాహ్నం స్టార్ట్ అవ్వటానికి 24 నిమిషాల ముందు మొదలవుతుంది. మధ్యాహ్నం స్టార్ట్ అయిన తర్వాత 24 నిమిషాలు కొనసాగుతుంది. అంటే మధ్యాహ్నానికి ముందు 24 నిమిషాలు, మధ్యాహ్నానికి తర్వాత 24 నిమిషాలు, మొత్తం 48 నిమిషాల కాలాన్ని అభిజిత్ కాలము అంటారు, అభిజిత్ ముహూర్తం అంటారు. ఈ టైంలో పని మీద బయటకు వెళ్ళినా బ్రహ్మాండంగా విజయం లభిస్తుంది. కాబట్టి గోధూళి ముహూర్తంలో కానీ అభిజిత్ ముహూర్తంలో కానీ పని మీద బయటకు వెళ్ళండి. అలాగే ఒక్కొక్కసారి ప్రయాణాలు అస్సలు చేయకూడని తిథులు ఉంటాయి. అష్టమి, నవములు కష్టపు దినములు అంటారు. ఆ రోజుల్లో సహజంగా అందరూ ప్రయాణాలు చేయరు, పని మీద వెళ్ళరు.
అంటే యోగం బాగుంటే మళ్ళీ ప్రయాణం చేయొచ్చు, అది వేరే విషయం. కానీ సహజంగా వెళ్ళరు. యోగం బాగున్నప్పుడు వెళ్ళినా దోషం ఉండదు. ఒకవేళ యోగం కూడా బాగోకపోతే, అష్టమి నవమి వస్తే చాలా మంది ప్రయాణం చేయరు. అలాగే ద్వాదశి దగ్ధం అంటారు, ద్వాదశి రోజు కూడా చాలా మంది ప్రయాణం చేయరు. అలా చేయకూడని రోజుల్లో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, మనకు జ్యోతిష శాస్త్రంలో నిర్గమనము అని ఒక విధి విధానం చెప్పారు. దీన్నే నిర్ఘ్యము అనే పేరుతో కూడా పిలుస్తారు. వాడుక భాషలో నెగ్యం అంటారు. నెగ్యము, నిర్గమనము, నిర్ఘ్యము అంటే అర్థం ఏంటంటే, చేయకూడని రోజుల్లో మనం ప్రయాణం చేయాల్సి వస్తే ఆ రోజుకు ఒక రోజు ముందు కానీ 2 రోజుల ముందు కానీ మనకు సంబంధించిన బట్టలు ఏవైనా మన స్నేహితుల ఇళ్లలో కానీ బంధువుల ఇళ్లలో కానీ ఉంచుతాం. ఆ రోజు వచ్చినప్పుడు మనం హాయిగా ఆ బట్టలు తీసుకుని ప్రయాణం చేయొచ్చు. దీన్నే నిర్గమనము, నిర్ఘ్యము, నెగ్యం అనే పేర్లతో పిలుస్తారు. అప్పుడు ఆ దోషం ఉండదు. అందుకే చాలా మంది ముందే స్నేహితుల ఇళ్లలో కానీ బంధువుల ఇళ్లలో కానీ ప్రయాణం చేయటానికి ముందే బట్టలు పెట్టి వచ్చేస్తూ ఉంటారు. దీన్నే నెగ్యం పెట్టడం అంటారు. అయితే అలా వేరే వాళ్ళ ఇళ్లలో బట్టలు పెడితే మనం ఆ రోజే ప్రయాణం ప్రారంభించినట్టు అయిపోతుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కానీ అలా ఇంకొకళ్ళ ఇళ్లలో మనకు సంబంధించిన బట్టలు పెట్టిన తర్వాత 3 రాత్రులు పూర్తయ్యేలోపు మనం ప్రయాణం చేయాలి. అప్పుడే ఈ నెగ్గం అనేది పనిచేస్తుంది. కేవలం బట్టలు మాత్రమే కాదు, మనకు సంబంధించిన వస్తువులు కొన్ని పెట్టచ్చని కూడా కాలామృతం అనే గ్రంథంలో చెప్పారు. కానీ చాలా మంది బట్టలే పెడతారు. ఆ వస్తువులు ఏంటంటే గొడుగు పెట్టుకోవచ్చు. మన గొడుగు తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఉంచినా కూడా మనం ప్రయాణం ప్రారంభించినట్టే అవుతుంది. మన ఇంట్లో బియ్యం కొన్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఉంచినా కూడా మనం ప్రయాణం ప్రారంభించినట్లే అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు ఇలా గోధూళి ముహూర్తము, అలాగే అభిజిత్ ముహూర్తం చూసుకోండి. ఇలా నెగ్గం పెట్టండి. అంటే చేయకూడని రోజులో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఆ రోజుకు ఒక 2 రోజుల ముందు లేదా ఒక రోజు ముందు మీ బట్టలు కానీ గొడుగు కానీ బియ్యం కానీ మీకు తెలిసిన వాళ్ళ ఇళ్లలో ఉంచండి. ఏ రోజు ప్రయాణం చేయాలో ఆ రోజు ప్రయాణం చేసినా మీరు ముందే ప్రయాణం చేసి వెళ్ళినట్టు అవుతుంది. అప్పుడు మీ పనులు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు తెలుసుకోవాలన్నా, దినఫలాలు తెలుసుకోవాలన్నా, 10 రోజుల ఫలితాలు తెలుసుకోవాలన్నా, మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.